మరి అదేమిటండి శంకరాచార్యుల వారు నల్ల కలువల తండల్లా అంత నల్లటి జుట్టుందంటారు, అలా ఎలా ఉంటుంది అమ్మవారికి? మీ మనస్సు వెంటనే ప్రశ్న వెయ్యాలి. ఈ ప్రశ్న వేసిందనుకోండి, మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు. ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ధునోతుధ్వాంతం తులిత దళితేందీవరవనం. అమ్మా నల్ల కలువల తండం లాంటి జుట్టు, ఈయన నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే, అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి మనలా కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ. అందుకే ఆవిడ ఆ ఇద్దరిని సూర్యచంద్రులిద్దరిని తపనోడుపమండల వాళ్ళిద్దరిని చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేని వల్ల పడిపోతున్నాం? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది, రోజులు. మనం సంతోషపడిపోతుంటాం, అబ్బా సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ. తినేస్తే మన శరీరములు పడిపోతాయి. కానీ అమ్మవారు ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి ఆభరణములుగా ఉన్నారు. అందున ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు వర్షం పడడం సాక్షాత్తుగా అమ్మవారు మన తల మీద అక్షతలు కురిపించినట్టు. అందుకని సంతోషంగా బయలుదేరండి చక్కగా అందులో. ఓం మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అందుచేత శంకరులు అన్నారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండంలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జుట్టుని చూస్తే, మరి అమ్మ పూర్వజా కదా, అన్ని లోకముల కన్నా ముందు జన్మించినటువంటి ముందు ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క జుట్టు తెల్లగా ఉండాలి కదా, మరి అమ్మ జుట్టు నల్లగా ఉండడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుందేమోనని. అలా అనుమానం వచ్చింది అంటే దాని నివృత్తి కోసం మీ మనస్సు కొంతసేపు అక్కడ నిలబడాలి. ఈ శ్లోకం కేవలం ధ్యానం చేత మాత్రమే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం అసలు చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు. అందుకని ఎక్కువ ధ్యానం చేయించడం కోసమని ఆ నామం అలా వచ్చింది. అలా అంటే శంకరులు అన్నారు వెంటనే, అమ్మ పూర్వజ కావచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆవిడ కన్యాకుమారి కూడా. ఆవిడ అందరిలోనూ బాలాస్వరూపము ఆవిడే, అందరిలోకి వృద్ధురాలు ఆవిడే. స్వరూపం అలా కనపడుతుంది కానీ తల్లి కాలగతికి లొంగినటువంటిది కాదు. ఆవిడ కాలాతీతురాలు, కాలమే ఆవిడ చేత శాసింపబడుతోంది. అటువంటప్పుడు ఇంకా కాలము యొక్క పరీక్షకి లోనై ఆవిడ జుట్టు ఎందుకు తెల్లపడుతుంది? అందుకని తెల్లపడదు కనుక ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. మొదటి ఉపమానం ఏం వేశారు? నల్లటి కలువల యొక్క తోటలా ఉందన్నారు. రెండో చరణంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట వేస్తారు ఘన అంటారు. ఘన అన్న మాట ఎవరికి వాడతారో తెలుసా అండి? కృష్ణ పరమాత్మకి వాడతారు. ఘనశ్యాముడు అంటారు. ఘన అంటే నల్లటి మబ్బు. నల్లటి మబ్బు ఒక్కటే కురుస్తుంది. కురియని మబ్బు అనుకోండి, అది ఉండి ప్రయోజనం లేదు. తెల్ల మబ్బు వస్తుంది, ఉపయోగం ఏముంది? లోకానికి ఉపయోగం ఏమి ఉండదు. తెల్ల మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది, కురవదు. నల్ల మబ్బు ఆశలు రేపుతుంది. నల్ల మబ్బుని చూడగానే ఒక్కడికి దాహార్తి కలిగింది అనుకోండి, దాహం తీర్చుకుంటారు నీళ్లు తాగి. కానీ సమస్త జీవకోటి బతకాలనుకోండి, దేనివల్ల బతకాలి? ఒక్క మేఘం వల్ల మాత్రమే బతుకుతాడు. మేఘం వచ్చి కురిసిందా అందరి దాహార్తి తీరుతుంది, పంటలు పండుతాయి. సంధ్యావందనం చేసుకోవాలన్నా నీళ్లుండాలి. ఆ నీరు లేని రోజున ధర్మము కూడా లుప్తమైపోతుంది. అందుకని అన్నింటికీ అవసరమైనటువంటి నీటిని కురిపించగలిగినటువంటి నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క జుట్టు. అఘన అన్న శబ్దం వాడడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? మేఘాన్ని మీరెవ్వరూ పిలవరు. ఏమండి, చాలా అవసరం మీకుందనుకోండి, మీ ఇంట్లో అటువంటి ఇష్టి జరిగితే తప్ప శుభం కలగదు అన్నారు పెద్దలు. ఎవరో ఏమన్నా ఇష్టి ఎవరు చేయిస్తారండి అన్నారు. ఎక్కడో విశాఖపట్నంలో ఫలానా వారు ఉన్నారండి,
వారు మంచి సిద్ధహస్తులు, వారు చేయిస్తారా ఇష్టి అన్నారు. అంటే మీరు ఏం చేస్తారు? సొమ్ముకి వెరవకుండా విశాఖపట్నం వెళ్ళి వారి పాదాలు పట్టుకుని, అయ్యా మీకు తప్పదు, మీరు మా ఇంటికి వచ్చి తప్పకుండా ఆ ఇష్టి చెయ్యాలి అని వారిని తీసుకొస్తారు. మీకు అలాగే లోకమునకు అంతటికీ కూడా తాపం పెరిగిపోయింది. తాపం ఎందుకు పెరుగుతుంది? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గలంతీ శంభో త్వచ్చరిత సరిత కీల్బిషరజో గలంతీ ధీకుల్యాః సరశుపతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. బయట వాన లేకపోతే తాపం ఎలా వస్తుందో భగవంతుని యొక్క అనుగ్రహం కలగనంత కాలం లోపల కూడా సంసార తాపం అలా ఉంటుంది. ఈ తాపం పోవాలంటే బయట తాపం పోవడానికి నల్లమబ్బు వస్తుంది, ఇక్కడ తాపం పోవడానికి అమ్మవారి అనుగ్రహం రావాలి. ఈ అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు, అమ్మ తనంత తాను కురిపిస్తుంది. మేఘం ఎవరు పిలిచారని వస్తుంది, పిలవకుండా మేఘం వస్తుంది. మీరు కురు అని అడగక్కర్లేదు, కురిసేస్తుంది. కురిసేసి అయ్యో మేఘమా ఇంత నీరు కురిశావా అని మీరేం కృతజ్ఞత చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా అమ్మయ్యా నేను కురిసేశానని మేఘం వెళ్ళిపోతుంది. అలా మీరు ఏం చేశారు కనుక మీరు అమ్మవారి కబరీ బంధం చూశారు. చూసినంత మాత్రం చేత అయ్యో నా కోసమని వచ్చి ఏమిటి కబరీ బంధం చూడడంలో గొప్పతనం? అదే నేను చెప్పింది. కబరీ బంధం మీరు ఈ కంటితో అమ్మవారి వెనక్కి వెళ్ళి ఎప్పుడూ చూడరు. మీరు అమ్మవారి మూర్తిని ఇలా చూశారనుకోండి, ఎక్కడైనా ముద్ర వేసిన దాన్ని ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు, అమ్మవారే నా దృష్టిలో. అందుకని నేను ఫోటో అన్న మాట వాడడానికి అంత ఇష్టపడ్డాను. చూస్తే మీకు ముందు భాగం కనపడుతుంది, వెనక్కి తిరిగిన భాగం మీకు ఎలా కనపడుతుంది? మీకు కనపడదు. అంత కోరిక ఉంటే చూడాలని ఒక్క చోట చూడడానికి కుదురుతుంది. మీరు ఎప్పుడైనా ర్యాలీ వెళితే అక్కడ ముందు జగన్మోహనుడిగా ఉన్న స్వామికి వెనక్కాతలకి మీరు వెళితే జగన్మోహినిగా ఉంటుంది. అక్కడ మీరు కబరీ బంధాన్ని చూడొచ్చు. ఆ కబరీ బంధాన్ని మీరు ఎప్పుడైనా చూసి మనసులో బాగా ధ్యానం చెయ్యాలి. ఇక్కడ జ్ఞాపకం ఉండాలి. నల్లటి కబరీ బంధాన్ని చూస్తే నల్లటి మబ్బును చూసేసినట్టే. నల్లటి మబ్బు వచ్చింది అనుకోండి, ఇంకా మీరు అమ్మో ఈ మబ్బు వచ్చింది, కురుస్తుందో వెళ్ళిపోతుందో బెంగెట్టుకోక్కర్లేదు. ఏమండి, నల్లటి మబ్బు ఉన్న వెలుతుర్ని తీసేసి చీకటి చేసేస్తుంది. చీకటి చేసేసిన మబ్బు తాపాన్ని ఎలా పోగొడుతుంది? మీరు అనుభవిస్తేనే తెలియాలంతే. ఇది అనుభవైక వైద్యం. మీరు మాటలతో చెప్పగలరా? ఇవాళ అమ్మవారి వీడి శ్లోకం ఎలా చెప్తాడు? కష్టం కదా, శంకరులు ఇచ్చారు కానీ నేను చూపిస్తాను ఏమిటో అంది. అందుకని ఘన అన్న మాటకి నిర్వచనం ఏమిటో మబ్బు రూపంలో వచ్చి చెప్పేసింది ఆవిడ. ఇంకా నేనేం చెప్పను. అసలు ఘన చెప్పక ముందే ఆవిడ ఘన అంటే ఏమిటో చెప్పేసింది బయట, మీరు అనుభవించేశారు. అందుకని అమ్మవారు అనుభవింప చేసేసింది. ఇది అమ్మవారి కరుణంటే. అందుకని చూడండి, ఇన్ని శ్లోకాలు చెప్పాం, ఇన్నేళ్ల నుంచి చెప్తున్నాం, వచ్చిందా?